ఉత్తరాఖండ్ లో పబ్లిక్ టాయిలెట్స్ పై ఒక ఇజ్రాయెల్ యువతి రైజ్ చేసిన ఒక ఉద్యమాన్ని అందిపించుకుంది బిగ్ టీవీ. ఇక్కడ మన హైదరాబాద్ లో లేడీస్ కోసం స్పెషల్ గా ఏర్పాటు చేసిన టాయిలెట్స్ అన్ని వాటిలో నిర్వహణలో ఉన్నవి ఎక్కడెక్కడ ఉన్నాయి వంటి వివరాలను వెలికి తీసే యత్నం చేసింది బిగ్ టీవీ. సుమోటోగా ఈ సమస్యను టేకప్ చేసిన బిగ్ టీవీ 2 గంటలకు పైగా స్పెషల్ డ్రైవ్ నడిపింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో టాయిలెట్ల నిర్వహణ ఎలా ఉందో కళ్లకు కట్టినట్టు చూపించింది. ఎచ్చట మూత్రము పోయేవలను పేరిట బిగ్ టీవీ ఈ సమస్యను వెలుగులోకి తెచ్చి 24 గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ అధికార గణం స్పందించలేదు. దీంతో బిగ్ టీవీ దీన్నో ఉద్యమంగా చేపట్టింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గారు ఈ టాయిలెట్స్ ఎప్పుడు ఉపయోగంలోకి తెస్తారనే ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. మీరు ఇలాంటి టాయిలెట్స్ వినియోగంలోకి తెచ్చే వరకు ఈ ఫ్లెక్సీలను ఇక్కడ ఇలాగే ఉంచుతామని శపథం చేసింది బిగ్ టీవీ. త్వరలోనే ఈ మహిళా టాయిలెట్స్ వెలుగులోకి తేవడంతో పాటు మిగిలిన టాయిలెట్స్ నిర్వహణ సరిగా నిర్వహించాలని డిమాండ్ చేస్తుంది బిగ్ టీవీ. అప్పటి వరకు ఈ మూవ్మెంట్ అలాగే కొనసాగుతుందని స్పష్టం చేస్తుంది బిగ్ టీవీ. ఇదే అంశంపై మా ప్రతినిధి సుజాత మరిన్ని వివరాలు అందిస్తారు. టాయిలెట్స్ లేక మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అని నిన్న బిగ్ టీవీ టాయిలెట్స్ ఎక్కడా అని ఒక డ్రైవ్ని నడిపించింది. 24 అవర్స్ అవుతుంది. జీహెచ్ఎంసీ కమిషనర్ స్పందిస్తాడేమో, లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారా, లేదు అని అంటే మహిళా మంత్రులు సీతక్క వీళ్ళు స్పందిస్తారా అని చెప్పేసి వెయిట్ చేసాము. 24 అవర్స్ అవుతుంది. కానీ ఇప్పటి వరకు అంటే మహిళా సమస్యలు అంటే ఎవరికి అవసరం లేదనుకుంటా మేబీ. అందుకే బిగ్ టీవీ ఇలా ఒక బ్యానర్ని ఏర్పాటు చేశాము. జీహెచ్ఎంసీ కమిషనర్ గారు ఈ టాయిలెట్స్ ఎప్పుడు ఉపయోగంలో తెస్తారు అని చెప్పి. అంటే ఏం చెప్పాలో అర్థమవడం లేదు అధికారులకి. సో ఎంత ప్రాబ్లం ఉంది అని అంటే పబ్లిక్ టాయిలెట్స్ లేక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫీల్డ్ మీద వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి కనీసం వాష్రూమ్ వాడుకోవడానికి ఎక్కడ వాష్రూమ్స్ లేవు. సో ఉన్నాయి అని ఎవరైనా చెప్తే సో ఎక్కడ ఉన్నాయో చెప్పండి. మేము నిన్న దాదాపు 4 నుంచి 8 టాయిలెట్స్ వరకు వెళ్ళాము. ఓన్లీ హైదరాబాద్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, లేకపోతే చెక్ పోస్ట్, ఇలా సరౌండింగ్ ప్లేసెస్లో అన్నీ క్లోజ్లోనే ఉన్నాయి. అట్లీస్ట్ నిన్న మేము నడిపినటువంటి దానికి అంటే ఏదో మా స్వలాభం కోసం చేసింది కాదు అది. నిన్న డ్రైవ్ కేవలం మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులు, పబ్లిక్ టాయిలెట్స్ లేకుండా మేము పడేటువంటి సఫర్ ఇంకెవ్వరూ పడొద్దు, ఎవరికి ఇలాంటి సిచ్యువేషన్ రావద్దు అని చెప్పేసి మేము కోరుకున్నాం. కానీ ఇప్పటికీ మార్పు రాలేదు అని అంటే ఏం చెప్పాలో అర్థం అవడం లేదు. నిన్న ఈ పబ్లిక్ టాయిలెట్ దగ్గర నుంచే ఒక లైవ్ డ్రైవ్ని నడిపాము. సో ఈ రోజన్నా సరే అట్లీస్ట్ ఇవి ఉపయోగంలోకి తెస్తారేమో, అధికారుల్లో చలనం వస్తుందేమని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ ఇప్పటివరకు ఏం రాలేదు. లోపల చూడండి సేమ్ సిచ్యువేషన్. సో మీరు అనొచ్చు అంటే నాకు అది అట్లీస్ట్ చూడ్డానికే చాలా ఇబ్బందిగా ఉంది అని అంటే వాష్రూము. బట్ లోపల ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళాలి అంటే పరిస్థితి ఏంటి? ఈ ట్యాప్స్ ఏవైతే ఉంటాయో ట్యాప్స్ పనిచేయలేవు. సో వాష్రూమ్కి ఎలా వెళ్ళాలి మహిళలు? ఇంకా ఎప్పుడు దీని మీద అధికారులు స్పందిస్తారు? ఖచ్చితంగా మీడియా అంటే ప్రశ్నించడము, అధికారులు మంచి పనులు చేసినప్పుడు బిగ్ టీవీ తప్పకుండా ప్రశంసిస్తుంది. సో ఇలాంటి పనుల్ని నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా నిలదీస్తుంది. ప్రశ్నించేటువంటి హక్కు ప్రతి పౌరుడికి ఉంది. కాబట్టి యాజ్ ఏ విమెన్ జర్నలిస్ట్గా మరొకసారి చెప్తున్నాను, అటు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సార్, ఖచ్చితంగా మీరు జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఇలాంటి ఉపయోగంలో లేనటువంటి టాయిలెట్స్ని వెంటనే ఉపయోగంలోకి తీసుకురావాలి. మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందుల పట్ల కనీసం ఆలోచించండి. ఉదయం లేస్తే మీ జీహెచ్ఎంసీలో అంటే మీ కింద పనిచేసేటువంటి చిన్న చిన్న ఎంప్లాయీస్ అంటే ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఈ రోడ్లు క్లీన్ చేసేటువంటి వాళ్ళు విమెన్. సో ఉదయాన్నే 4 గంటలకు వస్తారు. ఈ రోడ్డు ఈరోజు ఇంత నీట్గా ఉంది అని అంటే ఎవరి కారణం? ఒకసారి మొత్తం రోడ్డుని ఒకసారి చుట్టూ చూపిస్తాను. నా చుట్టూ ఉన్నటువంటి సరౌండింగ్స్ చూడండి ఎంత నీట్గా రోడ్స్ కనిపిస్తున్నాయి అంటే అంత నీట్గా రోడ్స్ కనిపిస్తున్నాయి. సో రోడ్స్ నీట్గా కనిపిస్తున్నాయి అని అంటే మహిళలు సో ఉదయం లేచి వాళ్ళు చీపురు తీసుకొని రోడ్లన్నీ క్లీన్ చేస్తుంటే ఈరోజు మన హైదరాబాద్లో రోడ్స్ ఇంత నీట్గా ఉన్నాయి. సో అలాంటి వాళ్ళకి వాష్రూమ్ ఫెసిలిటీ కల్పించలేరా? ఇక పోలీస్ బందోబస్తు ఉదయం లేస్తే సాయంత్రం వరకు ధర్నాలు, రాస్తా రోకలు అని చెప్పి ప్రొటెక్షన్స్ అన్నీ చేస్తూ ఉంటారు. సో ఆ టైంలో కనీసం విమెన్ పోలీసులు ఎంతమంది ఉంటారు?
ట్రాఫిక్ వాళ్ళు విమెన్స్ ఉన్నారు, సివిల్లో విమెన్స్ ఉన్నారు, లేకపోతే ఏదన్నా బందోబస్తుకు వస్తే విమెన్స్ ఉన్నారు. సో వాళ్ళకి కనీసము వాష్రూమ్ ఫెసిలిటీ కల్పించలేనటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నాము అనంటే ఏం చెప్పాలో అర్థం అవడం లేదు. నేను ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు, లేకపోతే జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ని ప్రశ్నించడం లేదు. సో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయాయి, కానీ ఎవ్వరూ మహిళలకి సంబంధించినటువంటి నీడ్ ఈ వాష్రూమ్స్ అనేవి, కానీ వాష్రూమ్స్ అందుబాటులో లేవు అని చెప్పుకోవడానికి నిజంగా సిగ్గు అనిపిస్తుంది. యాజ్ ఏ ఒక విమెన్గా చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీరు ఇలాంటి మరుగునబడ్డ టాయిలెట్స్ కావచ్చు, లేకపోతే పూర్తిగా లాక్ చేసి ఉన్నటువంటి టాయిలెట్స్ కావచ్చు, ఉపయోగంలో లేనటువంటి టాయిలెట్స్ కావచ్చు, మీరు వాటిని రిపేర్ చేయించి మళ్ళీ మహిళలకి అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి వరకు కూడా బిగ్ టీవీ ఒక యుద్ధంలాగా మొత్తం హైదరాబాద్లో ఎన్ని అయితే పబ్లిక్ టాయిలెట్స్ నిరుపయోగంగా అంటే వర్క్ చేయకుండా పాడుబడిపోయి వాటర్ ఫెసిలిటీ లేకుండా పర్మనెంట్గా లాక్ చేసినటువంటి ఈ పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయో అక్కడ ఇలాంటి ఫ్లెక్సీలనే ఏర్పాటు చేస్తాం. సో ఖచ్చితంగా మహిళల పక్షాన బిగ్ టీవీ ఉంటుంది. సో మహిళలుకి వచ్చేటువంటి సమస్యలే కాదు, ఎలాంటి ఇబ్బందులు, ఇలాంటి పబ్లిక్ టాయిలెట్స్ ఇది ప్రతి ఒక్కరి నీడ్ కదా. సో మహిళలు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి టాయిలెట్స్ కదా. సో కనీసం వీటి మీద కూడా దృష్టి పెట్టకపోతే ఇక జిహెచ్ఎంసీ పరిధిలో లేకపోతే రాష్ట్రంలో మహిళలకి ఎన్ని కల్పిస్తే ఏంటి, ఎన్ని ఉద్యోగాలు ఇస్తే ఏంటి. సో ఇలాంటివి చేయకుండా ఇంకా మహిళల పట్ల వివక్ష చూపిస్తున్నారు అనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఈరోజు అది తప్పేం కాదు, ఖచ్చితంగా అనాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, కానీ ప్రభుత్వాలు మారినటువంటి ప్రతిసారి మహిళలకి ఆ పథకాలు ఇస్తున్నాం, ఈ పథకాలు ఇస్తున్నాం అని చెప్తాం. మేము అడుగుతుంది టాయిలెట్స్. మేము ఆస్తులు అడగడం లేదు, లేకపోతే అంతస్తులు అడగడం లేదు, లేకపోతే మాకు కోట్ల రూపాయలు ఇవ్వండి అని అడగడం లేదు. చిన్న చిన్న నీడ్ అంటే 24 అవర్స్ ఫీల్డ్ మీద ఉన్నటువంటి మహిళలు పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కనీసం వాటర్ తాగేటువంటి అవకాశం లేదు అని అంటే కేవలం పబ్లిక్ టాయిలెట్స్ లేవు కాబట్టే వాటర్ తాగితే ఎక్కడో టాయిలెట్కి పోవాలి, వాష్రూమ్స్ లేవు అని అనేటువంటి ఒక క్వశ్చన్ రేజ్ అవ్వబట్టి సో మేము టాయిలెట్స్కి వెళ్ళలేకపోతున్నాము అని వాటర్ తీసుకోవడం మానేస్తున్నాం. వాటర్ తీసుకోవడం మానేస్తే మాకు వచ్చేటువంటి గైనిక్ సమస్యలు 1, 2 కాదు. ఒక్క 1/2 లీటర్ వాటర్ తాగి మేము సాయంత్రం వరకు వాష్రూమ్కి వెళ్ళకుండా పొట్ట గట్టిగా పట్టుకొని అరే వాష్రూమ్ వస్తుంది అని చెప్పేసి ఎవరికి చెప్పలేము, ఎక్కడికి వెళ్ళలేము. సో ఎవరిని క్వశ్చన్ చేయాలి? అందుకే మరొకసారి చెప్తున్నాము, ఖచ్చితంగా మీరు హైదరాబాద్లో కానీ లేకపోతే తెలంగాణలో అనుకోండి, ఎక్కడైతే విమెన్కి ఈ పబ్లిక్ టాయిలెట్స్ అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా పబ్లిక్ టాయిలెట్స్ని ఏర్పాటు చేయాలి. అది మా హక్కు. మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. ఖచ్చితంగా మీరు ఈ పబ్లిక్ టాయిలెట్స్ని ఏర్పాటు చేయకపోతే బిగ్ టీవీ ఫ్లెక్సీలు ఇక్కడ ఎలా అయితే ఏర్పాటు చేశామో ఓవరాల్ ఉన్నటువంటి పబ్లిక్ టాయిలెట్స్ నిరుపయోగంగా ఉండి పాడైపోయి మీరు పట్టించుకున్నటువంటి టాయిలెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా మేము ఇలాంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తాము. ఇది ఒక మా ఉద్యమం అనుకోండి, నిరసన అనుకోండి, లేకపోతే మీకు ఎలా తోస్తే అలా అనుకోండి, కానీ దయచేసి మాకు పబ్లిక్ టాయిలెట్స్ మహిళలకు కల్పించండి. సో మీరు టాయిలెట్స్నన్నా ఏర్పాటు చేసేంత వరకు ఈ ఫ్లెక్సీలు ఇలానే ఉంటాయి. ఎన్ని రోజులైనా సరే, ఎన్ని నెలలైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ ఫ్లెక్సీలు మాత్రం ఇలానే ఉంటాయి. ఒకవేళ మీరు ఖచ్చితంగా ఈ పబ్లిక్ టాయిలెట్స్ని మళ్ళీ పబ్లిక్ యూజ్ అయ్యేలాగా తీసుకొస్తే ఈ ఫ్లెక్సీలు మేమే తీస్తాము. సో మేమే ఎక్కడైతే క్వశ్చనింగ్ చేసామో అక్కడే మీకు ప్రశంసలు కూడా ఇస్తాము బిగ్ టీవీ నుంచి. ఖచ్చితంగా మీరు వెంటనే రెస్పాండ్ అవ్వండి జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ గారు. మేము ఏమనుకోవాల్సి వస్తుంది అంటే ఒకవేళ జిహెచ్ఎంసీ హైదరాబాద్ కమిషనర్ ఒక మహిళ ఉండుంటే ఆ మహిళకి మా కష్టాలు తెలిసి ఉండేమో, వెంటనే స్పందించే వాళ్ళేమో అనిపిస్తుంది. ఇక్కడ కూడా మహిళలంటే చిన్న చూపు చూస్తున్నారు అనేటువంటి ఒక భావన మాలో కలుగుతుంది అని అంటే 24 అవర్స్ అవుతుంది. మేము ఒక డ్రైవ్ నడిపించాము, కష్టాలను చెప్పాము, మహిళలతో మాట్లాడించాము. సో వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి కష్టాలను చెప్పారు, సమస్యలు చెప్పారు. ఇంకా మీరు పబ్లిక్ టాయిలెట్స్ గురించి ఆలోచించడం లేదు అని అంటే మేము వివక్ష అనుకుంటున్నాము. సో అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మహిళల పట్ల ఎవరికి ఎలాంటి వివక్ష లేదు, మహిళలకి మేము ఎప్పుడూ అండగానే ఉంటాము అని మీరు చెప్పాలి. మీరు ఖచ్చితంగా ఉంటారు అని అనుకోవాలి అని అంటే వెంటనే విమెన్కి సంబంధించినటువంటి టాయిలెట్స్ని ఏర్పాటు చేయండి అని చెప్పేసి మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాము. జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ సార్, సీఎం రేవంత్ రెడ్డి సార్. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో సుజాత, హైదరాబాద్.
ఎస్, బిగ్ టీవీ తరపు నుంచి కూడా ఒకటే డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఏదైతే నిరుపయోగంలో ఉన్న మహిళా టాయిలెట్స్ అయితే అందుబాటులోకి తీసుకురావాలంటూ కూడా వాటిని అయితే ఒక ఉమెన్స్ తరపు నుంచి, ఉమెన్స్ మొత్తం అందరి తరపు నుంచి కూడా బిగ్ టీవీ అయితే కోరుతుంది. సో దీని మీదనే నిన్న నుంచి కూడా డిబేట్స్ అయితే కొనసాగిస్తూ వస్తుంది. అసలు ఎక్కడెక్కడ ఈ టాయిలెట్స్ ఉండి కూడా నిరుపయోగంగా ఉన్నాయి, వాటిని పట్టించుకోవట్లేదు. మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మహిళలకి టాయిలెట్స్ అవసరమో అక్కడ ఖచ్చితంగా ఈ టాయిలెట్స్ అనేది ఏర్పాట్లు చేయాలంటూ కూడా ఇప్పటికే బిగ్ టీవీ అయితే ప్రభుత్వాన్ని కోరుతుంది. సో దీని పట్ల అయితే ఇప్పటి వరకు ఎవరి నుంచి కూడా స్పందన అయితే రాలేదు. సో వాటి నుంచి స్పందన వచ్చేంత వరకు కూడా బిగ్ టీవీ పోరాటం అయితే చేస్తూనే ఉంటుంది. దానికి సంబంధించి ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేసింది బిగ్ టీవీ. సో ఎక్కడైతే ఈ పబ్లిక్ టాయిలెట్స్ ఉండి కూడా వాటిని పట్టించుకోవట్లేదు అక్కడక్కడ అయితే ఫ్లెక్సీలో ఏర్పాటు చేయడం మీరు చూసారు కదా. ఇప్పటివరకు మా ప్రతినిధి సుజాత కూడా దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు బయటకు వెళ్ళిన ఉమెన్స్ అయితే సో ఈ పబ్లిక్ టాయిలెట్స్ కోసం వాళ్ళు ఎంత బాధపడతారు అనేది కూడా క్లియర్ కట్గా అయితే చెప్పుకోవచ్చు. అయితే మరి దీనిపై ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి దీనిపై ఎప్పటిలోగా స్పందిస్తారు? ఒకవేళ స్పందించి కనుక సో మహిళలకు ఉపయోగపడేలా అక్కడ ఉన్న టాయిలెట్స్ని కనుక మీరు చేస్తే ఖచ్చితంగా ఆ ఫ్లెక్సీల్ని మళ్ళీ మేమే తీసివేస్తాము. సో అప్పటి వరకు కూడా ఈ మహిళలకు సంబంధించి టాయిలెట్స్కి సంబంధించి కూడా ఇది ఇంకా ఇలాగే కంటిన్యూ అవుతుందని చెప్పుకొస్తాం. సో ఎందుకంటే ఉమెన్స్ అన్న వాళ్ళు సో మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా సో ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. వాళ్ళకి సరైన కనీస సౌకర్యం టాయిలెట్స్ అనే చెప్పాలి. సో అటువంటివి అట్లీస్ట్ అందుబాటులో లేనప్పుడు చాలా ఒక పక్క నుంచి చూసుకుంటే ఇది చాలా చిన్న విషయమే అనిపిస్తుంది కొంతమందికి, కానీ ఉమెన్స్కి చాలా నీడ్ అని కూడా చెప్పాలి. సో బయట తిరుగుతూ ఉంటారు, సో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వారికి సో ఇప్పుడు ఈ టాయిలెట్స్ చాలా అవసరము. సో వాటిని ఖచ్చితంగా వీటిపై ఫోకస్ పెట్టండి, దీనిపై స్పందించండి. సో ఉమెన్స్కి ఉన్న ఈ నీడ్ని అయితే తీర్చండి అంటూ కూడా బిగ్ టీవీ తరపున సో అందరికీ బిగ్ టీవీ అయితే విన్నవించుకుంటుంది. చూద్దాం మరి దీనిపైన ఎవరైనా స్పందిస్తారా లేదా అనేది కూడా.